లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బందరు రాజకీయం వేడెక్కింది. వైసీపీ టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అరెస్టు పేరుతో బెదిరిస్తే భయపడే రకం తాను కాదని పేర్ని నాని అంటుంటే చేసిన తప్పులు వెంటాడడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. కేసులు కడతాం, జైల్లో వేస్తాం, పేర్ని నానిని తొందరలో అరెస్ట్ చేసి నా కళ్ళలో ఆనందం కనపడుతుందని ఆ చుట్టూ వాళ్ళతో చెప్పించుకుని భజన చేయించుకుని ఏంటి ఉపయోగం ఈ ఊరికంటనా? మీరు ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది, లేకపోతే అరెస్టు భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో చూసాం, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. మిమ్మల్ని ప్రశ్నించటం, మీ తప్పుల్ని ఎత్తి చూపటం, మిమ్మల్ని తూర్పార పట్టడం, ఈ ప్రభుత్వాన్ని తూర్పార పట్టడం ఆగేది లేదు, తగ్గేది లేదు. నువ్వు ఏమీ తప్పుడు కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. వెయిటింగ్, పేర్ని నాని వెయిటింగ్. చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఆ రోజు అందరికీ తెలుసు, ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాలని, దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి ఇప్పుడు రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా?